మేడం ఉన్నప్పుడు ఇప్పుడే ఉండి మీరు ఇంటికి అంటది మేడం ఎగరేస్తుంది. షైనింగ్ ఉండేది క్లాత్ మీద. కార్నర్ మనకి మిడిల్ పాయింట్ కదా ఇలా. ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇట్లా ఐరన్ చేసేసి దాన్ని మళ్ళీ తిప్పేయాలి. దీనికి క్లాత్ అవసరం లేదు రాజేశ్వరి. దీనికి ఈ మెయిన్ క్లాత్ స్టిచ్గా ఉంది కాబట్టి అవసరం లేదు. మెయిన్ క్లాత్ ఇంకా ఫ్రంట్కి హ్యాండ్స్కి కూడా, ఇంకా హ్యాండ్స్కి నడుముకి క్లాత్ వేస్ట్ అవ్వదు కదా? వేస్ట్ కాదు, ఆ రౌండ్ కట్ చేస్తే కట్ వర్క్ నీట్గా కుట్టలేము. క్లాత్ సేవింగ్ కోసం ఏం కాదు కానీ ఇది ఇప్పుడు దీనికి ఇంకా బతికిపోయిన హ్యాండ్స్కి లేదు. హ్యాండ్స్కి స్టైల్ మామూలుగా ఇట్లా కట్ వర్క్ పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ అడుగుతారా? అంటే బయట ఎవరైనా ఎక్కువ అడుగుతారా? నేను కూడా అడుగుతాను. నేను జనరల్గా అడుగుతున్నాను. ఇది 4 ఇది 4 అయితే 6 2 పెరిగిపోయి అప్పుడే ఫ్రంట్ అన్ని రావు అంటే వన్ సైడే కనిపిస్తాయి కదక్క. ఇక్కడ ఒకసారి కొంచెం వదిలేసి 1 ఇంచ్ అంతా వదిలేయాలా? నేను ఉన్న గొడుగుని తీసి పడేసి వచ్చిన, బ్యాగ్లో ఉన్నది తీసి బయట వేసిన బరువు అవుతుందని. ఏమో ఈడైతుంది, ఈడికి బయట పడాలి ఫస్ట్. ఈ నుంచి పెడితే మరి దూరం అయిపోతుంది కదా, ఇలా ఎలా అవుతుంది. ఇది అన్నీ చేస్తాం కానీ పొరపాటుని ఎడగొడు గీస్తా నెక్లోకి వెళ్ళిపోద్ది. నేను ఫస్ట్ చేసింది అదే మిస్టేక్. నేను ఏ రోజు మరి నల్ల ఎవరు అర్థం కాదు. నావి సపరేట్గా ఇస్తాయి కదా. ఇక్కడ స్ట్రైట్ ఇంత రౌండ్ తీసాను అనుకో, మళ్ళీ ఇక్కడ తగ్గిపోతుంది కదా పట్టి. ప్రిన్సెస్ కట్కి కట్ వర్క్ రాదు, వస్తుంది అక్క. బోట్ నెక్ వస్తుంది, వెనక కాట్ నెక్ వస్తుంది. ఓకేనా? బ్యాక్ ఫ్రంట్ బెల్ట్ హ్యాండ్స్ తీసేసాను. జాయింట్ వేస్తాయి కొంచెం, ఇలా వేసుకుంటే సగం పార్ట్ వస్తుంది, ఇలా అయితే కొంచెమే వస్తుంది. ఏం చేశానంటే చేతులు జాయింట్ లేకుండా తీసేసాను కదా ఫస్ట్. నిన్న చాలా పెద్దగా ఉంది, ఈరోజు చాలా చిన్నగా. ఇంకో అక్కడ పాపం చేసి నాలుగు వేసుకుంటారు ఉంటాయి.